లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథులు పరిచయం శ్రీ గట్టు రామచంద్ర గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత. డాక్టర్ మల్లురవి గారు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, మాజీ విప్ కూడా. ఇక శ్రీ పిజే చంద్రశేఖర్ గారు, శాసనమండలి సభ్యులు, సిపిఐ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత. శ్రీ రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. శ్రీ పార్థసారథి గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ముందుగా ఈరోజు పట్టిసీమ చారిత్రాత్మక విజయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటుంటే, ఇది ఎట్లా మూడోసారి ముచ్చటగా ప్రారంభించారంటూ ఇదంతా డ్రామా నడుపుతున్నారు. మోటార్లు వేసిన వెంటనే ఆగిపోయి మళ్ళీ ఆపేశారు, మళ్ళీ మేము అడావుడు చేస్తే మళ్ళీ ఏదో పాక్షికంగా నడుపుతున్నారంటూ వైసీపీ నేతలు వాసిరెడ్డి పద్మ కానీ ఇతరత్రా కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే దీంతో రాయలసీమకు నీరు వస్తాయని చెప్పినప్పటికి కూడా కృష్ణలో వరద లేకుండా నీరు ఎట్లా వస్తుందనే సమస్య సహజంగానే వస్తుంది. అయితే కృష్ణా డెల్టాకి కొంతవరకు ఉపయోగమైన జరుగుతుందా ఏమిటి, దీంట్లో ఉన్న మంచి చెడులు? ముందుగా వైసీపీ నేత అయినటువంటి పార్థసారథి గారు అసలేమిటి వాస్తవ పరిస్థితి ఏమిటి? నిజంగానే పోలవరం కుడి కాలువ పూర్తి కాకుండానే నీళ్లు వదిలినట్లేనా? మరి ఇంతకుముందే అనుసంధానం చేశామని చెబుతున్నారు. దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి అంటున్నారు చంద్రబాబు గారు. మీరు వారి వాదన ఎలా తోచిపుచ్చుతారు? పార్థసారథి గారు. తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమని ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమంగా రూపొందించుకున్నట్లుంది. ఎందుకంటే ప్రభుత్వం సాగునీరు ఇవ్వటంలో పూర్తిగా వైఫల్యం చెందిన మాట వాస్తవం. ఎందుకంటే లాస్ట్ ఇయరే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంవత్సరంలో పూర్తి చేస్తాం పట్టిసీమ అని చెప్పేసి మొట్టమొదటి సంవత్సరంలో చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా పూర్తి అయినట్టయితే కనబడతలేదు. పోయిన సంవత్సరం కూడా ఇట్లాగే సాక్షాత్ ఇరిగేషన్ మంత్రి గారే జూన్ 25 కల్లా నీళ్ళు ఇస్తాము, జూలై 15 కల్లా ఇస్తాము, ఆఖరికి ఆగస్టు 15 కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పారు. తీరా చూస్తే ఆ మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నెట్ట నీళ్ళున మునిగిపోయారు. కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఏదైతే ఆకుమళ్ళకి నార్మళ్ళకి కానివ్వండి లేదా ట్రాన్స్ప్లాంటేషన్ కానీ పెట్టుబడి పెట్టారో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఏదో నీళ్లు తీసుకొచ్చి కృష్ణను కలిపినట్లు, అదంతా ఏదో పండగలాగా నిర్వహించినట్టు పత్రికలకి ప్రపంచానికి తెలియజేస్తానికి మాత్రం తాపత్రయపడతా ఉన్నారు. సరే, అది వదిలేసేయండి. ఈరోజు మేము అనేది ఏమిటంటే గోదావరి జలాల్ని కృష్ణా డెల్టా కోసం వినియోగించుకోవాలనే ఐడియా ఈ రోజుది కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని కార్యరూపంలోకి పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మీరు కూడా చేయండి, ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని చేయాల్సిందే, పూర్తి చేయాల్సిందే. కానీ ఈ విధంగా రైతుల్ని మభ్యపెట్టే విధంగా పనులు పూర్తి కాకుండా పూర్తి అయినట్టు ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తాం, అది చాలా తప్పు. ఇప్పటికీ తమ్మిలేరు అక్విడెక్ట్ పూర్తి కాల, రామిలేరు అక్విడెక్ట్ పూర్తి కాల, కాలంలో చాలా చోట్ల లైనింగ్ పనులు కానివ్వండి ఇవన్నీ కూడా కాల, ఇంకా మట్టి పనులు జరుగుతూనే ఉంది చాలా చోట్ల. సో ఇవన్నీ కాకుండా ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత హడావిడి చేసి ఏం సాధిస్తానికి ఈ ప్రయత్నం చేస్తుంది, ప్రజలు ఎందుకు మభ్య పెట్టాలని చూస్తుందని ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి చూస్తే దీనికి కారణం ఏంటంటే 22% ఏదైతే బోనస్గా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారో ఈ కాంట్రాక్టర్కి, కేవలం ఒక స్విచ్ ఆన్ చేసేసి కొద్ది నీళ్ళు వచ్చినాయి. దీంట్లో 24 మోటార్లు ఉన్నాయి. అన్ని మోటార్లు కూడా పనిచేయకపోయినా కూడా ఒక మోటార్తో స్టార్ట్ చేయించేసి ప్రపంచానికి ఏదో పట్టిసీమ ప్రారంభమైపోయింది అని చెప్పి ఒక నమ్మకం కలిగించి 24% ఇస్తానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే నిజంగా పూర్తి చేసి రైతులకి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదనేది మా ఉద్దేశం. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఉందండి. ఆయనేమో 2500 కోట్ల పంటలు రక్షించారని చంద్రబాబు గారు చెబుతారు, మీరేమో పంటలు ఎండిపోయినాయి అంటారు. ఎవరు నమ్మాలి? రైతులకి స్వయంగా అనుభవం అవుతుంది అనుకోండి, దూరంగా ఉన్న మాబోటి వాళ్ళకి ఎవరు నమ్మాలి? ఇప్పుడు మీరు కనుక ఒకసారి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనుక లెక్కలు తీసుకున్నట్లయితే నీటి లెక్కలు ఎప్పుడైనా అవన్నీ కూడా పబ్లిక్ ఫిగర్సే. కేవలం 66 టీఎంసీల నీటిని మాత్రమే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కృష్ణా డెల్టా కాలంలోకి వదలటం జరిగింది. కృష్ణా డెల్టా అంటే 66 టీఎంసీలు అంటే కేవలం 6,60,000 ఎకరాలకు మాత్రమే సరిపోయే నీరు. మా కృష్ణా డెల్టా ఉంది 13 లక్షల ఎకరాలు. తర్వాత మన పట్టిసీమ నుంచి వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి కనీసం ఒక 3-4 టీఎంసీలు కూడా రాలేదని చెప్పేసి. 3-4 టీఎంసీలు అంటే కేవలం 30-40 వేల ఎకరాలకు మాత్రమే కొంత నీరు వచ్చి ఉంటుంది. అది కూడా ఇక్కడికి చివరి దాకా చేరిందో లేదు. ఎందుకంటే 3-4 టీఎంసీలు పట్టిసీమ దగ్గర పంపుల ద్వారా విడుదల చేసినా కూడా చివరికి చేరేసరికి అంత కూడా చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. పోయిన సంవత్సరం ఏంటంటే రైతులు పంటలు వేసిన తర్వాత రైతు పడే తాపత్రం ఏంటంటే వేసిన పంటను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతి ఎకరానికి 6 నుంచి 7 వేల రూపాయలు అదనంగా
డీజిల్ కోసం ఖర్చు పెట్టి భూగర్భ జలాలని తోడుకుని పంటలు కాపాడుకున్నాడు. ఇది వాస్తవా కాదో తెలుగుదేశం వాళ్ళు ఎవరొచ్చినా ఛాలెంజ్ చేసి మేము చేస్తున్నాం. మనకు కావాలంటే కృష్ణా డెల్టా రైతాంగం దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం. రైట్. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను, మీరు సాధ్యం కాదని చెప్పిన దాన్ని చేశానంటున్నారు ఆయన. అయితే మీరు దాని మీద ఆన్సర్ చెప్పడానికి ముందుగా వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. మాట్లాడండి. మీరేమంటారు? పట్టిసీమ రావడం ద్వారా మొత్తం సమస్యలని పరిష్కారం అయిపోయినట్లేనా? అది పోలవరం కుడి కాలువ రాజశేఖర రెడ్డి గారితో ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మొత్తం చరిత్ర సృష్టించానని చంద్రబాబు గారు అంటారు. మీరేమంటారు? చంద్రబాబు గారి చరిత్ర గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. ఎందుకట్లా? మాట్లాడండి, పర్వాలేదు. అంటే ఎందుకు అంటే నీటి విషయంలో ఆయన యొక్క యాటిట్యూడ్ అందరికీ తెలిసిన విషయమే, పర్యావరణం విషయంలో ఆయన యాటిట్యూడ్ అందరికీ తెలిసిన విషయమే. ఓకే. నా డౌట్ ఏంటంటే పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమా కాదా? అది బేసిక్. ఒకవేళ పోలవరం కంప్లీట్ అయిపోతే పట్టిసీమ అవసరమా లేదా? అవును. ఆల్రెడీ 80 టీఎంసీల ద్వారా మేము ఆల్రెడీ సస్యశ్యామం చేసాం రైతులను ఒకసారి అంటారు, అవును, ఒకసారేమో నిన్నే ఓపెనింగ్ అంటారు. వీళ్ళేమో ఇటుకకి శంకుస్థాపన అంటారు, ఇటుకకి ప్రారంభోత్సవం అంటారు. అంటే ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి ఇవన్నీ కూడా ఒక అర్థం పర్థం లేకుండా పోతుందండి రోజు రోజు. అంటే మూడోసారి సరే కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది కానీ సరే ఆయన ఇష్టం, ఆయన గవర్నమెంట్ కదా, మనం ఏం చేద్దాం. రైట్. ఓకే. శ్రీనివాసరెడ్డి గారు మరొకరి లైన్లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. మాట్లాడు అనంతపురం నుంచి. సార్ నమస్తే సార్. పట్టిసీమ వచ్చింది, మా ఊరికి నీళ్ళు అంటారా మీరేంటి? ఏం సార్ పట్టిసీమ అంతా ఒక మోసం సార్ అది. అంతే మీకే తెలుసు. అనంతపురం మభ్యపెట్టి మాయ చేయడానికి ఎట్లా చెబుతారు? మీరు వ్యతిరేకతో మాట్లాడుతున్నారా, వాస్తవంతో మీ దగ్గర సమాచారంతో మాట్లాడుతున్నారా? సార్ 24 ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పట్టిసీమ ఈ జలసాధన కోసం 24,000 ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67,000 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఓకే. మా దురదృష్టం ఏంటంటే ఆయన బ్రతికుంటే మా రాయలసీమ వల్ల మేము బాగుపడే వాళ్ళం సార్. ఆయన వాళ్ళు పొట్టను పెట్టుకోవడం వల్ల మా జీవితాల్లో కనీసం ఒక పంట పట్టించుకోలేకపోతున్నాం సార్. మా కర్మ సార్ అది. మాకు న్యాయం జరగాలంటే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే మాకు ఈ సమస్యల నుంచి గట్టపడతాం సార్. భారతదేశంలో దాదాపుగా 3,25,000 మంది రైతులు చనిపోయారు సార్. ఓకే. అది సార్. రైట్. ధన్యవాదాలండి. ఏదైనా మీ ఆవేదన అర్థమవుతుంది. అయితే మరీ అంత నిరాశ పడకూడదు, ఎందుకంటే ఎప్పుడు ఒక కాలం ఎప్పుడు ఒక రకంగానే ఉండదు. చంద్రశేఖర్ గారు మీ వాదన చెప్పండి సార్. ఇది పట్టిసీమ అనేటువంటి అంశం, దాన్ని ప్రచారం చేసుకోవటం, దాని వాస్తవాలను వక్రీకరించడం, ఈ క్రమంలో పోలవరం అనేటువంటిది జరగదేమో, పోలవరం రాకపోయినా కానీ పట్టిసీమ ద్వారా నేనేదో చేశాననేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించేదానికోసరంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదేమో అనేటువంటి సందేహం బలపడుతున్నాం. నిజంగానే 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేసే ఒక వాగ్దానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో పట్టిసీమ వల్ల వచ్చేటువంటి ప్రయోజనం పరిమితమైందే. పోలవరం రాదని ఇద్దరికి తెలిసి, బీజేపీకి టీడీపీకి కూడా తెలిసి అంతర్గతంగా ఒక అవగాహనకి వచ్చి, సరే మీరు చేసే పని మీరు చేయండి, మేము చేసే పని మేము చేస్తాం, ఏదో మీరు పట్టిసీమ చేసి దాంతో పోలవరం రాకపోయినా కానీ భగీరథుడి మాదిరిగా ఈ గోదావరి జలాలని కృష్ణాలోకి వేసి చేశాడు అనేటువంటి ఒక పేరుని సంపాదించుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో కాంగ్రెస్ వాళ్ళు కాలువ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కదా అంటున్నారు కదా. ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి కాలువలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అక్కడక్కడ కొన్ని ఖాళీలు పెట్టుకొని కొన్ని సమస్యల వలన అది పూర్తి కాలేదు. మట్టి పనులు మేజర్గా అయిపోయినాయి. ఇక అక్యుడేట్లు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి మేజర్ పనులకు సంబంధించి జరగవలసి ఉన్నటువంటి మాట వాస్తవం. అది అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అయితే ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మేము 5 నెలల్లో పూర్తి చేశాం, ప్రపంచ రికార్డుని బ్రేక్ చేశాం అని చెప్పి ఒకసారి, మేము ఆల్రెడీ మిషన్లు ఆన్ చేశాం అని చెప్పేసి ఆగస్టు 15వ తారీఖు నాడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇంకోసారి, ఇప్పుడు నిన్న మళ్ళీ మొత్తం అన్ని పనులు చేసేసాము, ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి చెప్పడం ఒకసారి, తర్వాత సోమశిలకు కూడా కృష్ణా నీళ్ళని కృష్ణానది ద్వారా సోమశిల ద్వారా పంపించి రాయలసీమ ప్రాంతాన్ని కూడా చేసి శ్రీశైలం నుంచి అక్కడ ఎత్తిపోతల పథకం వాటి ద్వారా
మళ్ళీ వాటిని సస్యశ్యామలం చేస్తాం. Okay. గాలేరు నగరి, అంద్రి నీవా కాదు మీ ఇవన్నీ మీ అనుభవంలో మీరు కూడా చాలా సీనియర్ వామపక్ష ఉద్యమ నేతగా ఉన్నారు కదా, మీ అనుభవంలో ఇంత స్థాయిలో చెప్పగలిగే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? ఈ రకంగా అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పగలిగే వాళ్ళు ముఖ్యమంత్రులు అందరూ అదే విధంగా ఉన్నారండి. అందరూ అట్లా చేశారు. రాజశేఖర రెడ్డి గారు అనేక ప్రాజెక్టులు ఒకేసారి మొదలుపెట్టి మొత్తం 1 కోటి ఎకరాలకి నీళ్లు ఇస్తాను, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్పేసి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ధన యజ్ఞం జరిగి అది ఒక పక్కకు పోగా 1 ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇవ్వకపోతే మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు? మరి కాలువలు తవ్వటమే. ప్రాజెక్టు అక్కడ పెట్టేశారు, ప్రాజెక్ట్ అక్కడ పెట్టేసి అక్కడ ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా కాలువలకి, మట్టి పనులకి, కాంట్రాక్టర్లకి వాళ్ళకి ముందస్తు అడ్వాన్స్. నేను ఇప్పుడు ఉదాహరణకి పట్టిసీమ ఉందనుకోండి, నేను కూడా స్వయంగా చూశాను. నాకేమనిపించిందంటే ఆ రోజు 10 ఏళ్ల క్రితం కనుక భూసేకరణ జరిపి ఆ కాలువలు తవ్వించకపోతే ఇప్పుడు అయ్యే పనేనా? ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కాలువలు తవ్వడం అంటే జరిగే పనేనా? డెఫినెట్గా కాలువలు తవ్వడం అనేటువంటిది ఒక భాగం ప్రాజెక్టు నిర్మాణం. అయితే ప్రాజెక్టు యొక్క నిర్మాణము, కాలువల యొక్క నిర్మాణము సైమల్టేనియస్గా ప్రియారిటీ బేసిస్లో టెక్నికల్ గ్రౌండ్స్ ని అర్థం చేసుకొని చేయాలి. కానీ కాలువలు తవ్వి ప్రాజెక్టు పెండింగ్ ఉంటే కాలువలు మళ్ళీ కూడిపోవడము, చెడిపోవడము, లేకపోతే దాని మీద అనేక సమస్యలు రావడం జరుగుతూ ఉంది. మంత్రిగా పనిచేస్తారు. మీకు కావాలంటే ఇరిగేషన్ లో కమిషన్ అయినాయో రాజశేఖర రెడ్డి గారి సమయంలో, అదేవిధంగా తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభమైనాయో ఒకసారి చర్చకి సిద్ధమైతే మేము అన్ని లెక్కలతో సహా ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చింది మేము లెక్కలతో సహా చూపిస్తాం. ఆ రోజు అసెంబ్లీలో కూడా వాటి ఫిగర్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి శంకర్ మనం చేస్తాం. కొన్ని లక్షల ఎకరాలకి నీరు ఇవ్వడం జరిగింది. పెద్దలు పార్థసారథి గారు ఈ విషయం మీద గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాల మీద అసెంబ్లీలోను, కౌన్సిల్లోను చాలా చర్చలు జరిగినాయి. ప్రియారిటీ అన్ని మొత్తం 70-80 ప్రాజెక్టులు ఒకేసారి పెట్టుకొని అన్నింటినీ ఒకేసారి ఇనిషియేట్ చేసి దాన్ని అమలు చేస్తాము అనేటువంటి ప్రక్రియ సరైనది కాదు. దీంట్లో అతి ముఖ్యమైనటువంటివి, వెంటనే అవసరమైనటువంటివి రాయలసీమ, తెలంగాణలో ఆనాటి తెలంగాణలో వెనుకబడినటువంటి ప్రాంతాలు, వాటికి ప్రియారిటీ ఇచ్చి చేయాలని చెప్పేసి అన్ని పక్షాలు కోరినప్పటికీ కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదే ప్రయత్నం. ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రాజెక్టులని నేను అన్ని ఒకేసారి చేసేస్తా, గాలేరు నగరి, అంద్రి నీవా, కృష్ణ, ఇది వెలుగొండ, అన్నిటికీ సోమశిలకి అన్నిటికీ ఒకేసారి నేను దాంట్లోకి మాయ చేస్తా అని చెప్పి ఈ మాయ చేయడానికి అవసరమైనటువంటి పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క ఇటుక పెట్టడం లేదు, ఒక ప్రాజెక్ట్ కావటం లేదు. కానీ ఈ రోజు కూడా 2018 దాకా అయిపోద్దని చెప్తా ఉన్నారు. ఎట్లా మసిమిసి సాగర్ గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. సాగర్ గారు నమస్కారం, మాట్లాడండి. సాగర్ గారు నమస్తే. కుమ్మరేని గారు నమస్తే, మాట్లాడండి ప్లీజ్. మీరు చెప్పినది కరెక్ట్ సార్. ఎందుకంటే రాజశేఖర్ సార్ ఆ రోజు కాలువలు తగ్గపోతే ఇప్పుడు పట్టిసీమ వల్ల ఈ నీళ్లు వచ్చిండేవి కాదు. అదే విధంగా చెప్పండి కంప్లీట్. ఇనాగ్రేషన్ చేయడం ఎక్కడ చూడలేదు సార్. అంతేనంటే రైట్. ఓకే. రాయలసీమ మాత్రం ఈ 3 శ్రీనివాసరావు గారు ఈ కాలువతో ఇంపార్టెంట్ కాదని అంటారు కదా, అప్పుడు ఇదే ఇరిగేషన్ మంత్రి గారు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతుల దగ్గరికి వెళ్లి రాజశేఖర రెడ్డి గారు మన కృష్ణా జిల్లాలంతటినీ కూడా రాయలసీమకు తరలించిపోతానికి కుట్ర పంతున్నాడు, మనం ఈ ల్యాండ్ ఇవ్వద్దు, మీరు కోర్టులో కేసులు వేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి కేసులు వేయించారు. కేసులు వేయించి వాళ్ళకి ఈ రోజు పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చారు. సరే, నష్టపరిహారం ఇవ్వాల్సిందే రైతులకి, అది తప్పలేదు. కానీ ఆ రోజు ఆపింది సాక్షాత్ ఈ ఇరిగేషన్ మంత్రి తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కొన్ని చోట్ల 140 కిలోమీటర్లు అనుకుంటాను బహుశా, ఆ లెంత్ లో కొన్న ఒక 30-40 కిలోమీటర్లలో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపిన కాలువ పనులు. అవును, కరెక్ట్. నేను ఇప్పుడు ఇక్కడ ఈ టీవీలో ఉన్నా ఆ టీవీలోనూ ఒక మాట మాత్రం చెప్తూ వచ్చాను. ఖచ్చితంగా పోలవరం కాలువ కానీ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందంటేనే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన చేసిన కృషి అని దాంట్లో ఏ సందేహం లేదు. మిగతా విషయాలతో సంబంధం ఎట్లా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అంత పెద్ద ప్రాజెక్ట్ రావడానికి, జాతీయ ప్రాజెక్ట్ రావడానికి కూడా ఆయన కృషి అన్న దాంట్లో నాకైతే సందేహం లేదు. అది ఇప్పుడు చెప్పడం కాదు, నేను గత 6-7 ఏళ్ళుగా చెబుతున్న విషయం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు. ఒక శ్రీధర్ గారు గుంటూరు నుంచి.
శ్రీధర్ గారు. నమస్కారం. అందరికి నమస్కారం అండి. యాక్చువల్ గా ఒక నదీ ప్రవాహం అనేది అది న్యాచురల్ గా అయిపోతుందండి, కానీ కాలువ అలా కాదండి. కాలువని మనం డిజైన్ చేస్తాం. సో పట్టిసీమ స్టార్ట్ అయిన అప్పుడు అక్కడ 139 అడుగుల లెవెల్లో స్టార్ట్ అవుతుందండి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేటప్పటికి 47-48 అడుగులకి మనం తీసుకుంటున్నాం లిమిట్ లో. సో ఈ కాలువని డిజైన్ చేసేటప్పుడు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే కాలువ తవ్వేసాం అయిపోయింది, కానీ లైనింగ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. లైనింగ్ వర్క్ చేయకపోతే ఏమవుతుందండి, వాటర్ కెనాల్ లో ఫ్లో ఈ 3 లేయర్స్ లో ఫ్లో అవటం వలన కింద మట్టి అంతా పేరుకుపోయి ఈ యాక్విడెక్ట్ దగ్గర ఈ కాలువలు గట్టుల మీద బాగా ప్రెషర్ పడిపోయి కొట్టుకుపోద్దండి. నేను ఈ మధ్య పట్టిసీమ వైపు వెళ్ళాను, అది మన విజయరాయ్ అని చెప్పి ఎదురు పక్కన. అక్కడ ఆ లైనింగ్ వర్క్ అవ్వలేదండి. అది ఒక పెద్ద ప్రాబ్లం. అది గనక అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బందులు పడతాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, మొత్తం 12 పంపులు కనుక మనం లిఫ్ట్ చేస్తే 8,000 నుంచి 12,000 క్యూసెక్లు అవుట్ లో డిశ్చార్జ్ వస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ కాలువలు అప్ టు డేట్ లేదండి. దాన్ని జస్ట్ మట్టి పోచలు వేసాం మనం కాలువల్ని, కాలువ గట్టుల్ని. అది చాలా ఇబ్బంది పెట్టబోతుంది, ప్రమాదం అంటారు. అందుకనే కంట్రోల్ గా పంపుతున్నాం అని చెప్పారు. కంట్రోల్ గా చాలా జాగ్రత్తగా పంపిస్తున్నాము. ఈ కొత్త కాలువలు కొత్త వ్యవహారం అని కూడా ఆయన అన్నారు. కాలువ బాధ్యత అయినప్పుడు కూడా ఇష్యూ కొత్తది. రైట్, రఘునాథ్ బాబు గారు మీరు ఎట్లా సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ పోలవరం ఎంత అవసరం అనేది, అది కృష్ణానది మీద డిమాండ్, వాటర్కి డిమాండ్ పెరిగే కొద్దీ, ప్రాజెక్టులు పెరిగే కొద్దీ ఇది ఎంత అవసరం అనే దాని గురించి చర్చ అవసరంలే. అది తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారనే దానిలో కూడా అనుమానం లేదు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొంచెం స్పీడప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి పూర్తి చేస్తుంటే ఎక్సలెంట్గా ఉండేది. సరే అది చేయలేదు, సరే ఇప్పుడు చేస్తున్నారు. నిన్న కూడా ఇచ్చాడు కేంద్రం, డబ్బులు ఇవ్వట్లేదు సరిగా చేస్తున్నారు. అయితే డెఫినెట్గా డబ్బులు ఇవ్వలేదు కాదు, అక్కడ వర్క్ జరిగేదాన్ని బట్టి ఇస్తారు. ఆ వర్క్స్ లో మాకు తెలియదండి, మీరు తప్ప చంద్రబాబు గారు తప్ప అనేది మా సంబంధం జరుగుతుందా లేదా, అక్కడ వర్క్ జరిగేది. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పట్టిసీమ గురించి వద్దాం. పోలవరం కాసేపు పక్కన పెట్టి, పోలవరం 2018కి అవుతుందన్నా కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే కొంత లేట్ అవుతుంది. కొంత అంటే ఎంత అనేది తర్వాత వద్దాం, కానీ 60,000 కోట్ల వ్యవహారం కొంత లేట్ అవుతుంది. ఈ లోపు ఈ పట్టిసీమ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మొత్తం కృష్ణా డెల్టాకి ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా రాకపోయినా ఒక ముందు నీళ్లు ఇస్తే, జూలైలోనే నీళ్లు ఇస్తే రెండో పంట, ఇప్పుడు ఈ జూలైలో ఇచ్చేది ఆగస్టులోనూ అట్లా ఇస్తే రెండో పంట దెబ్బతింటుంది. ఇప్పుడు ముందు ఇవ్వటం వల్ల రెండో పంటకి ఉపయోగం ఉంటుంది. సో ఈ పట్టిసీమ వల్ల ఈ నీళ్లు చేయడం వల్ల రెండో పంటకి కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాలకు ఉపయోగపడుతుంది. కానీ అల్టిమేట్ గా రాయలసీమకి కదా మీరు ఇస్తాను. ఇప్పటికిప్పుడైతే కృష్ణా డెల్టాకి రెండో పంటకి, దానికి కూడా రెండో పంటకి, మొదటి పంటకి కాస్త ఎక్కువ తక్కువ ఎట్లాగో అవుతాయి. లాస్ట్ ఇయర్ వరస్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ. ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటాయని అనుకోవాలి. చెప్పండి పర్సన్ గారు. ఒక్క నిమిషం, మీరు చెప్పింది బాగుంది. ఎందుకంటే కృష్ణానదిలో నీళ్లు రాకముందే పట్టిసీమ నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చినట్లయితే జూలైలోనే నాట్లు పడిపోయి రెండో పంటకి బాగుంటుంది. సంతోషం, మీరు చెప్పింది కూడా బాగుంది. కానీ 2,000 కోట్లు సుమారు ఖర్చు పెట్టే కంటే 40 టీఎంసీలు స్టోర్ చేసుకుంటానికి అవకాశం ఉన్న పులిచింతలకి కేవలం 200 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ అంతా పూర్తయింది. 200 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్ ఖర్చు పెడితే 40 టీఎంసీలని మనం సంవత్సరం పొడుగుతా చేసుకుని జూలైకి కాదు జూన్కి కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం దాని మీద ఎందుకు దృష్టి పెడతలేదు? ఆ 200 కోట్లు ఖర్చు పెడతానికి ఎందుకు ముందుకు రావట్లేదో అంటే మీరు కూడా భాగస్వాములు కాబట్టి మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? ఇప్పుడు డెఫినెట్గా అంత ఖర్చు పెట్టినాక చివరి ఖర్చు కోసం మొత్తం ప్రాజెక్ట్ ఆపటంలో అర్థం లేదు. అది మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇది పులిచింతల విషయంలో. కాబట్టి దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి, ప్రయారిటీ తీసుకోవాలి, అనుమానం లేదు. ఈ పట్టిసీమకి అయ్యే 2,000 కోట్లు అనే దానిలో ఈ కాలువలకి, ల్యాండ్ ఎక్విజిషన్కి, ఇది పోలవరం అయినా కానీ అయ్యే ఖర్చే. ఇకపోతే ఈ మోటార్లు, పంపులు వీటికి మాత్రం రేపు అవి డిస్ప్లేస్ చేస్తే మళ్ళీ మార్చేస్తే వచ్చే అమౌంట్, ఇప్పుడు ఖర్చు పెట్టిన అమౌంట్, ఆ డిఫరెన్స్ అమౌంటే ప్రభుత్వానికి అయ్యే అదనపు ఖర్చు. కానీ వాడు అయ్యే ఖర్చు మైనస్
రేపు అది అమ్మితే వచ్చేది. ఎక్కడ అమ్ముతారు? సరే అది ఎంత అది మొత్తం అనుకోండి కదా, ఈ మొత్తం అనుకోండి 1000 కోట్లు అనుకోండి. కానీ ఈ రెండో పంట ఈ 3-4 ఏళ్ళు అంటే 18 కాతే 20 అనుకుంటే కాసేపు ఈ 4 ఏళ్ళు రెండో పంట సేవ్ చేయటం వల్ల ఉపయోగం అనేది ఉంది. కాబట్టి పట్టిసీమ అంటే ఇప్పుడు కాదు, ఇవాళ ఒక వార్త వచ్చింది ఇక్కడ నవ తెలంగాణ పత్రికలో ఒక వార్త వచ్చింది. 14 అడుగులు ఉంటేనే వాటర్ ఇవ్వాలి గోదావరి జిల్లా నుంచి, గోదావరి నుంచి, కానీ తక్కువలో ఉండగానే 8 అడుగులు ఉండగానే ఇచ్చారు, ఇది ప్రమాదం కదా అని ఉభయ గోదావరి జిల్లా రైతులు గొడవ చేస్తున్నారు. దానికి ఎట్లా ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు రైతుల్లో నుంచి అంత సీరియస్గా వస్తే జీవోని కాదని ఎవరు చేస్తారు? జీవోని కాదని చేశారనేది ఏదో ట్రయల్ కోసం చేసుంటారు. వాళ్ళ ఆ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి అంటే చేసుంటే చేశారా లేదా సరే అది చేసుంటే వాళ్ళు చేసిన జీవోలు వాళ్ళే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి? ఏదో ట్రయల్ కోసం లేకపోతే అర్జెన్సీ కోసం కాదు. ఇక్కడ రైతులకి ఇంకా గోదావరి జిల్లాలకి సరిపెట్టుకోమని చెబుదాం. ఈ కొద్ది రోజులే కదా వరద వచ్చేస్తుంది కదా. వాటర్ వస్తే మంచిదే, సంతోషం, దానికి అభ్యంతరం. వరద రాకుండా ఎలాగుంటుంది ఇది సీజన్, ఇంకెలాగైనా వచ్చేస్తుంది. మళ్ళీ రవి గారు మాట్లాడడానికి ముందుగా రాజిరెడ్డి గారు హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు. రాజిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాజిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఈ రోజు వరద వచ్చిందని చెప్పి వదులుతాం అంటున్నారు. వరద ఎప్పుడు వచ్చింది? ఏదో సమయానికి ఒక అరగంట పాటు వదిలేసి కట్ చేస్తారా వాటర్? ఏం చేయమంటారు చెప్పండి. అదే ఇప్పుడు కట్టున్నావు, ఇప్పుడు ఈ మీడియాతో ఒక వీళ్ళ సూచన వేస్తారు, మళ్ళీ ఆన్ చేశారంట. మమ్మల్ని కోప్పడతారేంటి? ఆల్రెడీ వైఎస్ఆర్ చేసిన అటువంటి కాలంలోకి అయ్యాలి ఉపయోగపడేది. రఘునాథ్ బాబు గారు అంటున్నారు అవన్నీ మళ్ళీ స్టాప్ లాంచ్ చేసి మళ్ళీ వాడిపోతుంటాడు మోటార్లు. అమ్మేసుకోవచ్చు అంటున్నాడా ఆయన? అలా ఎవడు కొంటాడు అంత పెద్ద మోటార్లు ఎక్కడ పెడతారు? మరి తెలంగాణకు ఉపయోగపడే తర్వాత తెలంగాణ పంపిస్తామంటారు. ఇదే మంచి ఐడియా అట్లయితే. రైట్. సౌరయ్య గారు గుంటూరు నుంచి. సౌరయ్య గారు హలో, నమస్కారం, మాట్లాడండి. నా పేరు శౌర్య అండి. సార్ పులిచింతల ప్రాజెక్టుకి 45 టీఎంసీ కెపాసిటీ అండి. అవును, కరెక్ట్. పట్టిసీమకు పెట్టే డబ్బులు పులిచింతకు ముందులు పెట్టేసి అది కంప్లీట్ చేసేస్తే పట్టిసీమ నిదానంగా చేసుకుంటే అది చాలా మంచిగా ఉండేది సార్. రెండు విధాలుగా బాగుండేది. ఎందుకంటే 2 years కెపాసిటీ ఉంది సార్ పులిచింతలపై. అవును, కరెక్ట్. కానీ మంచి ఆలోచన. రవి గారు మీరేమంటారు చెప్పండి. ఓవరాల్ గా పట్టిసీమ దీని ఫలితం వాదోపవాదాలు అంటే అసలు పులిచింతల కట్టాలనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది. రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉపయోగపడేది పులిచింతల. మరి దాన్ని పట్టుకోకుండా మధ్యలో నేను పట్టు చీమలు తెచ్చాను, ఎక్కడి నుంచి అక్కడ కలిపాను అని అంటున్నారు. ఇంకోటి, ఈ కాలువలు తవ్వటం అనేది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి. ఈ కాలువలు తవ్వకపోతే అక్కడ బ్యారేజ్ అక్కడ ఇదేమో అక్కడ మేమేమో డ్యామ్ కట్టి అక్కడ నీళ్ళు ఆపి తీసుకోవటంలా. ఇది అక్కడ నుంచి లిఫ్ట్ చేసి కాలువల ద్వారా ఎక్కడెక్కడ పంపాలో మళ్ళీ 1వ లిఫ్ట్, 2వ లిఫ్ట్, 3వ లిఫ్ట్, లేకపోతే 1టే లిఫ్ట్ కింద గ్రావిటేషన్ ద్వారా తీసుకుపోయేది. ఇది అన్ని చోట్ల ఉంది. మీకు ఉదాహరణకి మా కృష్ణా మీద ఇక్కడ మహబూబ్నగర్లో కలవకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిలసాగరం, దీనికి 8.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కాలువలే తవ్వారు. వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి 95% పని అయింది, ఇంకా 5%కి 1,000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు ఇస్తే అంత అయిపోద్దంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేయలేదు. అది అక్కడే ఉంది. కాలువలు తవ్వారు. మరి ఏం తవ్వాలా? కాలువలే తవ్వాలా. అక్కడ డ్యామ్ కట్టేది కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సినవి అక్కడ పెట్టి దీన్ని లిఫ్ట్ కి ఉపయోగించాలి. ఈ విషయాన్ని ప్రజలకి, రైతులకు తెలియజేయాలి. ఇంకోటి, అక్కడ మన నల్గొండలో నల్గొండలో పులిచింతల, ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనే దానికి కొత్తగా ఎక్కడ ఆయకట్టు లేదు. దాని ఉద్దేశం ఏంటంటే సముద్రంలో పడిపోయే నీళ్ళని పులిచింతల దాకా కట్టగట్టి నీళ్ళు ఆపి అంటారు. అక్కడ చేసిన అక్కడ వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయడానికి నీళ్లుంచి నార్మల్కి కానీ లేకపోతే ఇంకా అవసరాలకు కానీ సంవత్సరం ముందు వదిలేశారండి. చేపల రైతుల కోసం దేనికోసం వదిలేశారని గొడవ అయింది. అదంతా ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు. వాటిని చేయలేదు. ఎంతో వ్యతిరేకత తెలంగాణలో ఉన్నా కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు ఇది కింద రైతులకి
ఈ స్థిరీకరణ పనికి వస్తుందని ఆయన చేశాడు. ఇప్పుడు మీరేదో ఒకటి పట్టుకొని చేసామంటే అసలు జరిగేది వదిలిపెట్టి అక్కడ బీజేపీ వాళ్ళతో మాట్లాడి దాన్ని మనకి బైఫర్కేసినప్పుడు పోలవరానికి నేషనల్ ప్రాజెక్ట్ తీసుకోవాలని చెప్పారు. దానివల్ల 95% 99% డబ్బు వాళ్ళే ఇస్తారు. అవి ఇచ్చేదాన్ని ఎందుకు వదిలిపెట్టారు? వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కదా, మీరు దాని మీద పెట్టకుండా దీని మీద ఎందుకు చెప్తున్నారు? ఇంకోటి ఈస్ట్ టు వెస్ట్ కు సంబంధించిన రైతులు అక్కడ 14 అడుగులు 13 అడుగులు తర్వాత మీరు కింద 8 అడుగులకే తీస్తే వాళ్ళకి అనుమానం వచ్చి అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు పోనీయరు. అన్ని చోట్ల సమస్యలు వస్తాయి. మీరు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. అది ప్రజల ద్వారా అర్థమయ్యేటట్టు చేసి తీసుకొని పోవాలి. ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టు డ్యామ్ కట్టలేదు, ఓన్లీ కాలువలు దువ్వారనేది పొరపాటు అవగాహనలో ఉన్నటువంటి లోపం. అవగాహన ఏంటంటే ఆ కాలువలే పెద్ద ఇప్పుడు ఆ భూమి సేకరించాలంటే ఇప్పుడు అయ్యే పని కాలువలు, దానికి మళ్ళీ లైనింగ్ చేయటం అవన్నీ చేయాల్సి ఉంది. ఒకటి చేశారు. ఇంకోటి ఏంటి, 1,00,000 కోట్ల రూపాయలతో 1 కోటి ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారి టైంలో అదొక జలయజ్ఞం అనే పేరు పెట్టారు. దానికి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు అడ్డం వస్తే ఆ ప్రాజెక్టు దగ్గర మీటింగ్ పెట్టి ప్రజలతో చర్చలు చేశారు. లేట్ అయింది ప్రజాస్వామ్యంలో. ఎందుకైంది అంటే అందరూ వ్యతిరేకం చేస్తారు. దాన్ని మనం క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు 8 అడుగులకి ఎందుకు మీరు ఎత్తారంటే ఎందుకు చెప్పామో వాళ్ళకి చెప్పాలి. లేట్ అయినా అదే రకంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేసి ముందుకు పోవాలి తప్ప ఏదో మేము పట్టిసీమ తెచ్చాం రాయలసీమ తెస్తామని అంటే రైతులకు నీళ్లు లేకుండా టీవీలో చూపించే నీళ్ళు అయితే కాదు కదా, అసలు ఒరిజినల్ కనపడాలి కదా వాటర్. రవికిరణ్ గారు బాపట్ల నుంచి. రవికిరణ్ గారు నమస్కారం, మాట్లాడి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడి సార్. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు పాపం రాజశేఖర రెడ్డి గారు ఈ కాలువలన్నీ నిర్మిస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఇదంతా కూడా ఉత్తదిన ధర్నాలు గందరగోళం చేసినటువంటి ఆ కాలంలో ఈ రోజు నీళ్లు వదిలి దాన్ని 3 సార్లు 4 సార్లు ఇంకా ముందు కూడా ప్రారంభోత్సవాలు ఉంటాయండి అదే కాలంలో. అందుకని అట్లా పండుగలు చేసుకోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం. రైట్. వాళ్ళు అట్లా కాదుగా ఒక కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు పండుగ చేసుకుంటే మీకేం అభ్యంతరం? రామచంద్ర గారు దీంట్లో సొమ్ముకూడదు సోకూడదని చెప్తున్నారు. సొమ్ముకూడదు సోకూడదు వేసిన కాలువ పెట్టినోడు ఆయన నేను చేశానని చెప్తే ఎట్లని చెప్తున్నారు. చరిత్ర సృష్టించానని చంద్రబాబు గారు చెబుతున్నారు కదా. మరి అందుకే చర్చ ద్వారా తెలుస్తుందంటే రెండు భిన్నాభిప్రాయాలు 2 వాదనలు మన కళ్ళ ముందు కనపడ్డాయి సార్. దానికి చేయాల్సిందల్లా మనం ప్రాక్టికలే. మనం 2 అభిప్రాయాలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే గతంలో అతని చరిత్ర ఏమన్నా చూస్తాం మనం. మొదటి నుంచి మంచోడే, అతను తప్పు చేయడు, ఇట్లాంటి అన్న కొంచెం చర్చకు వస్తాయి. బట్ చంద్రబాబు నాయుడు గారి లక్షణం మొదటి నుంచి కూడా ఏంటంటే చరిత్ర మర్చిపో చెప్పింది నువ్వు. ఇది అతను మొదటి నుంచి లక్షణం ఆయనకి. ఇప్పుడు ఒక అతను మనం ఇంతకుముందు మంచి ప్రశ్న వేశాడు, పట్టుసీమ పోలవరంలో భాగమా కాదా? మరి పట్టుసీమ పోలవరంలో భాగమైనప్పుడు పోలవరంలో ఒక భాగాన్ని ప్రారంభిస్తానని చెప్పుంటే అదొక భాగం ఉంటుంది. లేదా పోలవరం పక్కకు పెట్టాం పట్టుసీమ తప్పదు అనే పాయింట్కి వచ్చినా మరొక పట్టుసీమ భాగం అని చెప్పి కేంద్రం అడిగితే కేంద్రం వాళ్ళే ఒప్పుకోవట్లేదు. అది ఇక్కడ పాయింట్. ఇంకోటి కూడా ఏంటంటే పట్టుసీమ అన్నాడు. పట్టుసీమలో అసలు నోటిఫికేషన్లో ఉన్న పాయింట్ ఏంటంటే అసలు అది కేవలము కొత్తగట్టి రాజధానికి తాగునీరు, కృష్ణా జిల్లాకు సాగునీరు తప్ప నీకు రాయలసీమ అనే పదం అసలు నీకు అందులో కనపడదు. మీకు చెప్పడం తప్ప అది మీకు వచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్ దీనికి తాగునీరుకి ఇండస్ట్రియల్ వాటర్గా వాడాలని చెప్పి ఇది ఇచ్చిన దాంట్లోనే ఉంది. అసలు పట్టుసీమ నోటిఫికేషన్లోనే ఆ పాయింట్ ఉంటుంది. మీకు రాయలసీమ పదం అక్కడ ఎక్కడ లేదు. కాకపోతే ఆందోళన చేస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు రాయలసీమ కాబట్టి మీ రాయలసీమకే ఇస్తున్నాం అని చెప్పడానికి ఉపయోగించుకోవడం తప్ప అందులో లేదు. నేననే పాయింట్ ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే నువ్వు పోలవరాన్ని పక్కకు పెట్టిన తర్వాత మా 7 మండలాలు నీకు ఎందుకని నాకు మొదటి ప్రశ్న. పోలవరాన్ని పక్కకు పెట్టిన పక్కకు పెట్టకపోతే పక్కకు పెట్టకపోతే 36,000 కోట్ల రూపాయలకు బడ్జెట్లో 100 కోట్లు పెట్టిన తర్వాత అది పక్కకు పెట్టకపోతే ఎందుకు పెట్టినట్టు సార్? అది బీజేపీ అనేది చంద్రబాబు నాయుడునే కాదు. మీరు ఇంకో పాయింట్ అన్నది బీజేపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని విడివిడిగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు నేను అనేది ఇంతకుముందు బాబు గారు ఒక మాట చెప్పాడు. ఆయన ఏమని చంద్రబాబు ఇలా చేయాల్సింది మాణిక్యాలరావు. అక్కడ చేయాల్సింది ఎవరు? మాణిక్యాలరావు. కేబినెట్ లో ఒక భాగం. ఆ ప్రభుత్వం ఏం చేసినా బీజేపీ కూడా భాగస్వామ్యం కావాల్సిందే. కేంద్రం ఇవ్వకపోతే తెలుగుదేశం కూడా భాగస్వామ్యం. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని ఆందోళన చేసి అశోక్ గజపతిరావు ఇంటికాడ చేయాలి. లేదు బీజేపీలోని క్లెయిమ్ చేయదలుచుకుంటే ఇక్కడ మాణిక్యాలరావు చేయాలి. ఇక్కడ ఎందుకంటే కేబినెట్లు 2 సంతకాలు పెట్టేవాళ్ళే. నేననే పాయింట్ ఏంటంటే 2 కోalition గవర్నమెంట్లు అయిన తర్వాత బాధ్యత వహించాలి. అదొక భాగం. నేను అనేది ఏంటంటే పట్టుసీమ కాడికి వచ్చేసరికి ఇవాళ పట్టుసీమ ఇక్కడ ప్రారంభమైందని చెప్పగానే ఇక్కడ 80 TMCలు వాడుకునే రైట్ తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది.
ఒకటికి వస్తుంది. అంటే నిరంతరం ఇక్కడ ఇది అయిందని చెప్పేసి ఇక్కడి నుంచి తెలంగాణకి యాంటీగా రూపం తీసుకొని బతకడానికి ప్రయత్నం చేయడం తప్ప నీకు పట్టుసీమలో నీకు ఉపయోగపడేది ఏంటి అని ప్రజలకు స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నావు. ఒకటి మొదటి పాయింట్. రెండు, పోలవరంలో ఇది జరగదు, ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి నేను చేస్తున్నాను సూటిగా చెప్పొచ్చు కూడా, ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇది నేను చేస్తానని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే అతను ప్రారంభించిందానే 3 సార్లు ప్రారంభించేసి అది కూడా మళ్ళీ అసంట పోగానే ఆయన మోటార్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి రావడం అనేది. గతంలో నాకు దేవాదుల ప్రాజెక్టు గుర్తొచ్చింది, మీకు కూడా ఐడియా ఉంటుంది. దేవాదులో 750 కోట్లు పెట్టేసి కాలువలు దోయినప్పుడు కూడా హెలికాప్టర్లో తాపీ మేస్త్రి నుండి సిమెంట్ కట్టలు పట్టుకుపోయింది, ఇటుక రాయి కూడా తీసుకెళ్ళి హెలికాప్టర్లో తీసుకెళ్లి మేస్త్రిని దింపి అక్కడ సిమెంట్ కట్ట పెట్టి చేసినట్టు చేసి ఎలక్షన్కు ముందు. అంటే ఇవన్నీ చేయడంలో లేదు, ఏదో రాష్ట్రంలో ఒకరిని పట్టుకొచ్చేసి ఆట ఆడించి మహారాష్ట్ర నుంచి గెలిపించింది అని చెప్పి. అంటే ఈ ప్రయత్నాలన్నీ ప్రజల్ని మోసం చేయడానికి పనికొస్తే తప్ప మరొకటి కాదు. నేను అనేది ఏంటంటే పట్టుసీమ అవసరమని భావిస్తే ప్రజలకు అవసరమని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సరే మేకలేం పట్టుసీమ వాళ్ళకు ఇది వస్తుందని చెప్పండి, రాయలసీమకు నా నోటిఫికేషన్లు ఇది చూపెడుతుందని చెప్పొచ్చు, ఇది తాగునీరు కాదు సాగునీరు కోసమే అని కూడా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక రెండో పాయింట్ ఏంటంటే కాలువల విషయం కాడికి వచ్చినప్పుడు నిజంగానే కనుక పోలవరంలో 2 బ్రిడ్జిలు కనుక కట్టేస్తే పోలవరం ఎక్కడి దాకా ఆగింది, ఎక్కడి నుంచి చేయాలి, దీనికి పేరు మార్చడమా ఉంచడమా, పోలవరానికి ఎక్కడికో పోయి పట్టుసీమ లేదు, శ్రీకాకుళం అవతల పట్టుసీమ లేదు, ఇక్కడ పోలవరానికి నీకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, పక్కనే కదా అది. అంటే కాబట్టి పట్టుసీమ అనే దాని అవసరం ఏంటో ప్రజలకు చెప్పలేకపోతున్నాడు. పట్టుసీమ అనేది పోలవరానికి ఒక జిరాక్స్ కాపీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, అది ప్రమాదం. రైట్. పార్థసారథి గారు చెప్పండి, 80 టీఎంసీల నీరు కనుక పోలవరం కాలం నుంచి వస్తే చెప్పారు, చెప్పండి. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా కృష్ణా డెల్టాను బ్రతికించడం కోసమే గోదావరి నది జలాలు తీసుకొస్తున్న పట్టుసీమ ద్వారా, పోలవరం అయితే అది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి అందరూ కూడా అప్రిషియేట్ చేసే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ని 2018 కల్లా పూర్తి చేస్తానని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నారు ఇరిగేషన్ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు. ఒకవేళ 2018కి అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల్లో ఈ పట్టుసీమ ద్వారా కనీసం ఒక 10-15 టీఎంసీలు కూడా కృష్ణా డెల్టాలోకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేర్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కాలువలకి లైనింగ్ కాలేదు, ఇంకా అక్విడక్ట్లు పూర్తి కాలేదు. సో ఇవన్నీ కనుక పరిగణలో తీసుకుంటే మీరు కనీసం ఒక సంవత్సరానికి ఒక 15 టీఎంసీలు 16 టీఎంసీల కంటే కూడా ఎక్కువ తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీరు ఒకవేళ నిజంగా కృష్ణా డెల్టాను బతికించాలంటే మీరు ఇక్కడ 1600-2000 కోట్లు ఖర్చు పెట్టే బదులు 200 కోట్ల రూపాయలు కనుక తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేసేసి రిహాబిలిటేషన్ కింద మీరు మనం కనుక అక్కడ స్టోర్ చేసుకుంటే పులిచింతల దగ్గర స్టోర్ చేసుకుంటే ఆ నీటిని పూర్తి నీటి సామర్థ్యం కూడా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో లైనింగ్ లేకపోవడం మూలంగా నీళ్లు చేరవు. అక్కడ కనుక ఒక టీఎంసీ నీళ్లు వదిలితే ఇక్కడికి 75% 60% కూడా చేరవు, ఎందుకంటే కాలంలో పూర్తి కాలేదు కాబట్టి. కానీ లెక్క ప్రకారం మన పులిచింతల దగ్గర వదిలేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా మనకు చేరే అవకాశం ఉంది. దాన్ని పక్కన పెట్టేసింది ఎందుకని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తర్వాత 2018 పూర్తి చేసేటప్పుడు ఇంత ఖర్చు పట్టుసీమకు పెడతాం అవసరమా? దాదాపు మోటార్లకి 1600 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టారు. ఆ 1600 కోట్ల రూపాయలు వృధా అవుతుందా అవదా అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టడానికి, తర్వాత వాళ్ళు ముడుపులు దండుకోవడానికి ఈ 2 దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు తప్పితే నిజంగా కృష్ణా డెల్టా మీద చిత్తశుద్ధి లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి. రైట్. అయితే శివనారాయణ రెడ్డి గారు పూర్వమామి నుంచి లైన్లో ఉన్నారు. శివనారాయణ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారు కదా, కాలువలు రాజశేఖర రెడ్డి గారు తొలిచారు నిరుపయోగమని. ఈ రోజు అదే కాలువలు తొలగించకపోతే ఈ పట్టిసీమ అనేది అసలు లేనేది, అసలు ఆ ఆలోచనే రాదు వీళ్ళకు. ఓకే, అంతేనా? ఇక్కడ పోలవరాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ పట్టిసీమ అది ఇది అని ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారు. ఎవరైనా ఒక ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నా, రాష్ట్రానికి కానీ ప్రజలకు అంకితం చేయాలంటే పూర్తి అయిన తర్వాత ఒకసారి ఇదిగో ఇది పని చేసినాము, ఇది మీకు అంకితం చేస్తున్నాము అని చెప్పి ఇది చేస్తారు. 3 సార్లు కొబ్బరికాయలు కొట్టి అంత రంగరంగ వైభవంగా చేసుకొని ఇందాక పెద్దలు ఒకరు చెప్పారు, పట్టుసీమ ప్రారంభం కాగానే 80 టీఎంసీల వరకు దాదాపు మన కృష్ణా జలాల్లో వాటాను కోల్పోతామని చెప్పేసి. ఇంకోటి పులిచింతలు కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ 40 టీఎంసీలు మనకు వచ్చినా కూడా మనం కృష్ణా నది జలాల్లో
మనం ఏమి కోల్పోం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. పట్టిసీమను ప్రారంభం అయిందనగానే తెలంగాణ ప్రభుత్వం లేదా మహారాష్ట్ర, కర్ణాటక ఎగువనున్న రాష్ట్రాలన్నీ కూడా కృష్ణా వాటాలో, ఎందుకంటే ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి హక్కును కోల్పోతాం ఉన్న చట్టాల ప్రకారం. కానీ అదే పులిచింతలు కనుక ప్రారంభించినట్లయితే మనం ఏమి కోల్పోం, మనకు అదనంగా ఒక ఫెసిలిటీ లభిస్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తలేదో ఓసారి మనందరం కూడా ఆలోచించాలి. వర్మ గారు వర్జీనియా నుంచి. వర్మ గారు నమస్తే అండి. అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. మాట్లాడండి. ఎంతసేపు కృష్ణా డెల్టాకి 2వ పంటకు నీరు 3వ పంటకు నీరు అని మాట్లాడుతున్నారు. ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ అప్ టు విజయనగరం శ్రీకాకుళం వరకు వెళ్తది. దాని గురించి అసలు ఎవరు మాట్లాడతారో అసలు ఉద్దేశం ఉందా లేదా వీళ్ళకి గవర్నమెంట్ కి? ఎంతసేపు గుంటూరు డెల్టాకి, కృష్ణా డెల్టాకి, ప్రకాశం డెల్టాకి 2వ పంటకి 3వ పంటకి నీరు ఇచ్చుకోవడమేనా? మరి అక్కడ రాజధాని వచ్చింది కదా, వస్తే అటుపక్క పొలాలు లేవా, వ్యవసాయం చేయట్లేదా? వస్తాయి. మరి అది పోలవరం పూర్తి అయితే వస్తాయి. మరి పోలవరం పూర్తి అసలు ముందు ప్రయత్నం అంటే జరిగితే కదా పూర్తయ్యేది. కరెక్ట్. అయితే పార్థసారథి గారు ఫైనల్ గా చెప్పండి, 80 టీఎంసీల నీరు పట్టిసీమ ద్వారానే తీసుకెళ్లిపోతే పోలవరం ఇంకా అవసరం ఉందనేటువంటి వాదన వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కానీ 7 మండలాలు చేస్తారు అంటారు. అదేమైనా ప్రమాదం తెచ్చే అవకాశం ఉందా పార్థసారథి గారు? అసలు పట్టిసీమ మూలంగా ఏ సంవత్సరంలో కూడా 80 టీఎంసీ తీసుకెళ్లలేమండి. కానీ మరి గవర్నమెంట్ పేపర్ మీద లెక్కల ప్రకారం 80 టీఎంసీలు ఆ పంపుల ద్వారా రావచ్చు. కానీ మీకు గోదావరి ఈ జూలై మాసంలో కృష్ణా నదికి వరదలు రాకపోవచ్చు, కృష్ణా నదికి నీళ్లు రాకపోవచ్చు. కానీ ఆగస్టు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా మన కృష్ణా నదిలో కూడా నీళ్లు వస్తాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి పోలవరం నుంచి పట్టిసీమ నుంచి తీసుకొచ్చి నీరు స్టోరేజ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి పోలవరం అనేది పట్టిసీమ కంటే కూడా 100 రెట్లు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఎందుకంటే దాదాపు 180-190 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు అవసరం వచ్చినప్పుడు కృష్ణా నదిలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నప్పుడు ఆ నీటిని విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన అవసరాన్ని బట్టి నీళ్లు తీసుకొస్తానికి అవకాశం ఉండదు పట్టిసీమ మూలంగా. గోదావరి నదిలో వరద వచ్చినప్పుడు ఆ నీళ్ళని మనకి వీలుంటే తప్పకుండా వాడుకోవాలి, లేకపోతే ఆ నీటిని వదిలేసేయాలి. కానీ పోలవరం ప్రాజెక్ట్ కి పట్టిసీమ ప్రాజెక్ట్ కి చాలా తేడా ఉందండి. పట్టిసీమ అనేది టెంపరీ ప్రాజెక్టు. అది కూడా ఏంటంటే ముడుపుల కోసం చేసుకుంది తప్పితే పోలవరం 2018 పూర్తి చేసేటైతే పట్టిసీమ అవసరం ఎంతో కూడా ఒకసారి అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం అనేది పట్టిసీమలో 1 టీఎంసీ కూడా స్టోర్ చేస్తానికి రిజర్వాయర్ కెపాసిటీ కల్పించలేదు. పోలవరం వచ్చినట్టయితే దాదాపు 180-190 టీఎంసీలు స్టోరేజ్ చేసుకున్నప్పుడు కృష్ణా డెల్టా రైతాంగ పంటల అవసరాల కోసం ఆ నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు వల్ల అప్పుడు లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నం దాకా ఇరిగేషన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మాకు కూడా మీరు అయ్యే చెబుతున్నారు. మా పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు చేయట్లేదు కేంద్రం? చంద్రబాబు గారు నిన్న కూడా అన్నారు కేంద్రం ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని అన్నారు. ఎందుకు తప్పు? ఆయన తప్ప, మీ తప్ప, జనం తప్ప ఏంటి? ఇందాక రామచంద్ర గారు మాట అన్నారు 100 కోట్లే ఇస్తున్నాం బడ్జెట్ లో అని. ఇప్పటికి 800 కోట్లు ఇచ్చాం. ఒకటి 36,000 కోట్లని ఆయన చెబుతుంటే. రెండో పాయింట్, దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒక అథారిటీ ఉంది. వాళ్ళు ఏది ఓకే చేస్తే బిల్లు, ఆ బిల్లును ఏదైనా కేంద్రం ఆపిందా, ఆపలా అంటే దానికి ఆ ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ బిల్లులు పెడితే బిల్లులుగానే ఆపి ఉంటే కేంద్రం తప్పు. ఆ ప్రాసెస్ ఎక్కడ లేట్ అవుతుందో చూసుకోవాలా. ఎవరిది తప్పు అంటే ఎగ్జిక్యూషన్ కాదు అనుకున్నంత. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు మీరు బిల్లులు సమర్పించకపోయినా, లేకపోతే ప్రోగ్రెస్ మీరు అనుకున్న విధంగా లేకపోయినా మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేదో లేదా ఎందుకు దాని గురించి మాట్లాడతలేదు? మీరు పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అవ్వకపోతే మా దగ్గర నుంచి డబ్బులు బయటకు వెళ్ళాలని చెప్పేసి సంతృప్తి చెందుతున్నారా? లేకపోతే ఈ ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి ఫలానా సమయం లోపల ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే ఒక ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా లేదా? యాక్చువల్గా నాకు తెలిసి సెంట్రల్ 70%, స్టేట్ 30% భరించుకోవాలి. ఏదేమైనా ఉమాభారతి గారు 100% కేంద్రం ఇస్తామని చెప్పింది. చట్టంలో చట్టంలో 100% జాతీయ ప్రాజెక్ట్ అంటే 100కు 100 లేదు. రాష్ట్రం కూడా
భరించుకోవాలి, అది 30% అని నేను అంటున్నా. ఉన్నది కాబట్టి 100%. 100% అని బయట అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 100% కేంద్రం ఇస్తుంది. దానికి నిధులు లోపం లేదు, ఆ వర్క్ జరిగే నిధులు లోపం లేదంటాడు ఆయన. చంద్రబాబు గారు నిధులు ఇవ్వట్లేదు అంటారు. ఈ జనం ఏమనుకోవాలి? సమస్య ఏంటంటే దీని మీద చాలాసార్లు చర్చ జరిగింది. డబ్బులు పోలవరం అథారిటీ పేరుతోటి కానీ ఇంకో పేరుతోటి కానీ పోలవరానికి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించి దీన్ని 2015 ఇయర్కి ఎంత కేటాయించినామో మీరు ఖర్చు ఎందుకు పెట్టలేదని చెప్పి రిమైండర్స్ ఇచ్చి ఇట్లా మీరు నత్తనడక నడిస్తే 2018 వరకు పూర్తి చేస్తామని మీరు మేము ఇచ్చినటువంటి హామీని పూర్తి చేయలేమని చెప్పి ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చి దానికి ఏదైనా ప్రత్యేకించినటువంటి స్పెషల్ వెహికల్ పెట్టి పర్పస్ పెట్టి దాన్ని పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రజలు ఆమోదిస్తారు. కానీ చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందేమో, ఏం మాట్లాడితే ఏమవుతుందో, మన డబ్బులు కూడా అక్కడ ఇవ్వకుండా దీన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రజలు సహజంగా భావిస్తారు. అలాగే దీన్ని పూర్తి చేసే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని బదులుగా ఈ పట్టిసీమ అని చెప్పి, పట్టిసీమ అవసరం ఏ మేరకు మీకు 2018 సంవత్సరానికి కానీ పోలవరం పూర్తి చేస్తే పట్టిసీమ వల్ల ఉపయోగపడేది 1 ఇయరే. ఏది వారు చెప్తున్నటువంటి టోటల్ ఈ ఎత్తిపోతల పథకానికి ప్రాజెక్టుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ని పక్కకు పెట్టేసి ప్రాజెక్టు బదులుగా ఎత్తిపోతల పథకం అనేటువంటి కాన్సెప్ట్ ని ప్రమాదకరమైన కాన్సెప్ట్ ని తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల కానీ వాళ్ళు కల్పించినటువంటి ఆశలను కానీ నిర్వీర్యం చేయడం అనేది అది మహా నేరం అవుతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, పట్టిసీమ ద్వారా ఎంతో కొంత కృష్ణా జిల్లా కొద్దిగా మేలు జరిగితే సంతోషమే. కానీ ఆ వరద కృష్ణాకి వరద వస్తేనే రాయలసీమ కానీ గుంటూరు ప్రకాశం జిల్లాల సాగర్ కింద కానీ అలాగే తెలంగాణ వైపు కానీ పంటలు పండుతాయి. పట్టిసీమ పెట్టుకోకపోండి అది వేరే విషయం. కానీ కృష్ణానదికి నీరు వరద రావాలని, వరద వచ్చి మొత్తం అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలని మాత్రం తప్పకుండా కోరుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అసలు రిజర్వాయర్లో నీరే లేనప్పుడు రాయలసీమకి పట్టిసీమ వచ్చినా రావు, పట్టిసీమ లేకపోయినా రావు. కానీ పట్టిసీమతోటి దానికి లింక్ పెట్టి ఊరికే జనాన్ని మాయ చేయడం కంటే కూడా బేసిక్గా కృష్ణానదికి వాటర్ రావాలని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత గవర్నర్ గారే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి విభజన సమస్యలపై మాట్లాడారన్న వార్త ఆసక్తికరంగా ఉంది. హైకోర్టు విభజన కానీ ఇతరత్ర విషయాలపైన ఏం జరుగుతుందో మళ్ళీ చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం. ఇక గవర్నర్ గారే స్వయంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడం ద్వారా చంద్రబాబు గారిదే ఈ ఇష్యూస్ అన్నింటిలోనూ పైచేయి అయిందా? మరి ప్రధానంగా విభజన సమస్యలపైన, హైకోర్టు సమస్యపైన ఇంకో 8 ఏళ్లు రాజధానిలో ఉండే అవకాశం ఉందని, అందువల్ల మాకేం తొందర లేదని అన్నారని కూడా మరికొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారు రామచంద్రరావు? ఇప్పుడు గవర్నర్ గారిని అక్కడ రప్పించుకోగలిగాడు ఆయన. ఇప్పుడు రాజు కంటే మొండోడు చాలా గొప్పోడని ఎవరైనా ఆయన దగ్గర ఉదాహరణ కేంద్రం పోలవరం విషయం చర్చించాం మనం. కేంద్రం పోలవరం ఏమైనా సాయం చేయాలనుకుంటే చంద్రబాబు దగ్గరికి పోయి చేయాల్సిందే, అంతే కదా. ఈయన రాజకీయాలు మానడు కదేనా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ విషయం చూడండి మీరు స్పష్టంగా, ఏ విషయం చూసినా తను ముందుకేసుకున్నప్పుడు ఓ పని కావాలంటే ఇప్పుడు హైకోర్టు విషయం ఉంది, కేంద్రం ఒక లేఖ రాసింది. ఈ లేఖకు మీకు ఎక్కడ కొన్ని వసతులు చూపెట్టండి, మాది మేము విభజన చట్టం ప్రకారంగా మేము మూవ్ చేస్తామని చెప్పి కేంద్రం లేఖ రాసింది. దానికి ఇంతవరకు జవాబు ఉండదు. మళ్ళీ మేము ఒక లేఖ రాసినామని చెప్తారు, ఆ లేఖ రాసినట్టు వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సార్ అతను, ఈ పని కావాలంటే నువ్వే రా నా దగ్గరికి, ఇక అదే పాయింట్. అందుకని ఉమా కూడా మొన్న నీటిపారుదల శాఖ మంత్రి కూడా హరీష్ రావు గారు ఫోన్ చేస్తే చర్చలకు సిద్ధపడలేదు. ఎందుకని ఈ చర్చలు నేను పోయినా మళ్ళీ చంద్రబాబు మళ్ళీ ఓడు చర్చించడం విషయం ఉమాకు తెలుసు, ఉమా గారికి తెలుసు. అందుకని ముఖ్యమంత్రి మాట్లాడలే, నేను మాట్లాడినాడు ఆయన. అంటే అక్కడి నుంచి ఆయన అవాయిడ్ అయిపోయాడు దాని విషయం. నేను అనేది ఏంటంటే చంద్రబాబు దగ్గరికి గవర్నర్ పోవడం అంటే చంద్రబాబు గొప్పతనం పెరగడం కాదు, చంద్రబాబు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం అవుతా ఉంది. అంతే కదా, నీకు ఏ పని కాకపోతే అదే కదా. ఇప్పుడు ఒక కొడుకుతోనో దగ్గర పని చేసిన పని చేయించాలంటే దగ్గరకు వచ్చానే చెప్పాలి, లేకపోతే దూరం చెప్పినా పని చేయనప్పుడు దగ్గరకు వచ్చా అంటే తెలంగాణ నిజంగానే ఆంధ్ర ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే
ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి పోతాడు, పనులన్నీ చేసుకుంటాడు, కేంద్రం దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఉదాహరణకు సార్ ఇక్కడ మనం నల్గొండ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు కేంద్రం నుంచి విద్యుత్ శాఖ మంత్రి వస్తే కేసీఆర్ గారు ఆయన ఆకాశానికి ఎత్తాడు, నాకు ఇన్ టైంలో సహకరించాడు అని చెప్పేసి. అంటే నిజంగానే కనుక నువ్వు ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేయదలుచుకున్నావు, ఒక పని కంప్లీట్ చేయదలుచుకున్నావు, నువ్వు పోతావు, చర్చిస్తావు, మరింత ఉపయోగపడేసుకుంటావు. నువ్వు నేను ఏం పోకుండా చేస్తానని చెప్పేస్తే నువ్వు ఏం పని నేను ఏం అది కరెక్ట్ కాదు. ఏం పని చేయకపోతే గవర్నరే వచ్చి మందలించాల్సిన పరిస్థితికి వచ్చింది అని. అంతే కదా, అర్థం అదే కదా, అదే కదా, మరి దాని అర్థం అదే కదా, మందలించాల్సిన ప్రయత్నం. మీరే మాట్లాడుతుంది కానీ పైడి నాయుడు గారు విజయనగరం నుంచి. పైడి నాయుడు గారు విజయనగరం, నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ పరిస్థితి ఎలాగుందంటే, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లీడింగ్ లో రాకపోతే పార్టీ బీజేపీ కొంతవరకు ఆక్రమించేసేది. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వల్ల బీజేపీ విస్తరణ అడ్డుకుంటున్నారు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్లే నిధులు తక్కువగా వస్తున్నాయి. ఒకవేళ జగన్ గారు వచ్చుంటే మోడీ గారి పేరు మీద చెప్పుకునైనా స్టేట్ అభివృద్ధి జరుగుండేదంటారా? కట్ అయింది. రంపచోడవరం నుంచి రమేష్ గారు, రంపచోడవరం నుంచి రమేష్ గారు, నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, కుమిరేని గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మీరు మరలా ఇలా లైవ్ షోలో రావడం చాలా ఆనందంగా ఉంది. రైట్, ధన్యవాదాలు. విషయానికి సార్, విషయం ఏంటంటే సార్, యుద్ధ ప్రాతిపదికన అన్ని మనం విజయవాడలో ఏర్పాటు చేసుకునే సమయంలో ఆ హైకోర్టు ఉన్న ఏమైతున్నా అవి కూడా మన దగ్గర పెట్టేసుకోవడం మనకు మంచిది సార్. మంచిది అంటారా? ఎందుకంటే సార్ ప్రతిసారి ఈ తెలంగాణ మిత్రులతో ఏంటంటే ఈ చిన్న ఏది ఉన్నా సరే పొమ్మనే గొడవ పెడుతున్నారు సార్, ఏ విషయాలన్నా సరే. కాబట్టి ఇంకా ఏది చేసేదో హైకోర్టు కూడా తెచ్చేసుకొని మనం విభజన చేసేసుకొని హైదరాబాద్ తో ఇంకా అక్కడ లేకుండా. రమేష్ గారు, మీరు నేను అనుకున్న తేలిగ్గా ఏపీ గవర్నమెంట్ డీల్ చేస్తున్నట్లేదు, అది సమస్య. రవి గారు చెప్తారు. గవర్నర్ గారు చీఫ్ మినిస్టర్తో మాట్లాడారంటే దానికి ఉన్న నేపథ్యాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్య చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, వారిని పిలిపించి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కావడానికి మీరు చేస్తున్న ఆందోళనను విరమించాలన్నారు. ఒకరోజు చర్చల తర్వాత విరమించడం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటంటే గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయనకు మాట్లాడి, ఈ చీఫ్ మినిస్టర్తో మాట్లాడి వెంటనే ఈ హైకోర్టును విభజన చేసే ప్రక్రియని ముందుకు తీసుకొని పోవాలని కేంద్ర ప్రభుత్వం గవర్నర్తో మాట్లాడినందువల్ల ఆయన మన చీఫ్ మినిస్టర్తో మాట్లాడాడు తప్ప చంద్రబాబు నాయుడు గవర్నర్ వేసేది లేదు, గవర్నర్ని చంద్రబాబు వేసేది లేదు. చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడటానికి వెళ్ళారేమో, చంద్రబాబు గారిది ఉన్న అథారిటీని చూసి నేను ఆయనకి ఏమో అథారిటీ ఉంది, అక్కడ ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో గవర్నర్ని నామినేషన్ చేస్తారు. మీరు ఇది సాల్వ్ చేయాలని అడగటం. ఇప్పుడు చరిత్రలో మీరు ఎక్కడైనా జడ్జెస్ను న్యాయవాదులు అంతా సమ్మె చేసి చూశారు, ఇది మొదటిసారి. ఈ ఎక్స్ట్రాడినరీ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడారు. అక్కడ మేమంతా మాట్లాడే వాళ్ళంతా ఏం చెప్తున్నారు, గవర్నర్ గారు ఏం చేస్తున్నారు, ఆయనతోని మాట్లాడి కూర్చోబెట్టి ఈ సమస్య పరిష్కారం చేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంటే పైనుంచి చెప్పారు. ఇప్పటికే ఆలస్యం అయింది. గవర్నర్ గారు ముందే మాట్లాడి ఆ కార్యక్రమం చేయాల. అందులో భాగంగానే ఇవాళ ఆయనతో మాట్లాడారు తప్ప ఆ సబ్జెక్ట్ కూడా పెద్దగా బయట ఏం చెప్పలేదు. తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయితే, ఎందుకంటే మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోని ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ వాళ్ళు చర్చలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈయన ఎట్లా రియాక్ట్ కావాలనేది గవర్నర్ గారు ఒప్పుకోలేదన్నట్టుగానే వచ్చింది విభజనకి. అదంతా ఏం చేశారో ఎవరికి వివరంగా లేదు. ఆ చర్చలు జరుగుతుంటాయి, దాని మీద మాట్లాడతారు. తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే టైం ఉందిగా మాకు అన్నారని. అలే మీకు ఒక విషయం, మీకు 10 సంవత్సరాల టైం ఉంటే మీరు సెక్రటేరియట్, అసెంబ్లీ అక్కడ మీ ఇష్టం వచ్చిన తర్వాత ఎందుకోసం కట్టారంటే ప్రజలకి దగ్గరగా ప్రభుత్వం ఉండాలి, ఆడ సెక్రటేరియట్ అసెంబ్లీ అని కట్టారు. మరి హైకోర్టు కూడా ప్రజలకు దగ్గరకు ఉండాలి కదా. అక్కడ మొత్తం అయి ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ కష్టాలు పడాలి, ఎందుకు మీరు మాత్రం దగ్గర పరిపాలన చేస్తారు, ప్రజలు మాత్రం కోర్టుకి ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి అవసరం లేదు కదా. మీ దగ్గర టెంపరీగా పెట్టండి, పర్మనెంట్ బిల్డింగ్లు కట్టించండి, మీకు కావాల్సింది అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. దేనైనా తీసుకుపోవాలి కానీ కోర్టు విషయంలో మాత్రం తీసుకుపోడు. చంద్రబాబు గారికి తెలిసిన ఎవరైనా ఆ విషయం స్పష్టంగా చెప్పొచ్చు. కోర్టు విషయంలో ఆయన ఎప్పుడు కూడా దానికి సిద్ధపడ్డారు. సమస్య ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుని విభజించటము అయినప్పుడు ఇది తెలంగాణలో హైదరాబాదులో ముఖ్యపట్నంలో
ఉండి ఉన్నది కాబట్టి కొత్తగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. అంటే హైకోర్టు, సెక్రటరియట్ అవన్నీ కొత్తగా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు ఈ విషయాన్ని పరిష్కరించుకునే దానికి వారితోటి వీరితోటి చర్చించవచ్చు. వారు వీరిని ఆహ్వానించిన వీరు వాళ్ళందరూ అక్కడ సమస్య ఏంటంటే 2 రాష్ట్రాలకి ఒకటే గవర్నర్. ఇది స్పెషల్. ఇది దీనికి ప్రాధాన్యత ఇవ్వడం, పిలిపించి మాట్లాడటం కంటే వెళ్ళి మాట్లాడటంలో దీనికి ఉండేటువంటి ప్రాధాన్యత. బతిమలాడటం అనేటువంటి అంశం, బతిమలాడితే ఇవ్వడం, బతిమలాడకపోతే ఇవ్వకపోవడం అనేటువంటి ఒప్పుకోకుండా ఉండాలనుకున్నప్పుడు మీరు బతిమలాడితే ఒప్పుకోరు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉన్నప్పుడు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని అయినప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు 1 year లోపల మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని పరిష్కారం చేయాలి. ఈ సెక్రటేరియట్ కానీ డిపార్ట్మెంట్లు కానీ విడగొట్టుకున్నాక హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది, అంటే చట్టపరంగా. కానీ ఒక హైకోర్టు విడిపోయినాక హైదరాబాద్ వేరే రాష్ట్రంలో, ఇది వేరే రాష్ట్రం కదా, ఈ వేరే రాష్ట్రంలో ఉండేదానికి లేదు అని అంటున్నారు. కాబట్టి దీనికి మార్గం ఉంది. ఇది కాబట్టి ఏంటి, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, బిల్డింగ్లు అన్ని కట్టుకోవాలి. ఈ బిల్డింగ్లు తొందరగా కట్టాలి. గవర్నర్ గారు ఎందుకు వెళ్ళారంటే మాకు చరిత్ర చెబుతారు మీరు. సరే, గవర్నర్ గారు మీరు పంపించారా, ఆయనే వెళ్ళారా, ఆయన చంద్రబాబు గారు ఒప్పుకున్నాడు. గవర్నర్ గారు తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రెషర్ దృష్ట్యా ఆయనకి రావడానికి కొంత ఆయన ఎక్కడికి వెళ్ళారు, సేమ్ అదే అది కూడా ఆయన ప్రాంతం. దాన్ని అంత తేలిక తీసేవాడు. గవర్నర్ అనే వ్యక్తి సీఎం గారిని పిలిస్తే సీఎం గారు ఎక్కడైనా గవర్నర్ సీఎం గారు ఒక్కొక్క నిమిషం సార్. నేను అనేది ఏంటంటే ఒక తీర్పును కూడా మేము ఖండించాను. ఇంకోటి గౌహతిలో 3 కోట్లు ఉన్నాయి. 3 కోట్లు ఉన్నాయి. అదే ఇప్పుడు సెక్రటరీ చేశారని ఇప్పుడు ఈ గవర్నర్ గారు విజయవాడ రావటాన్ని చూస్తుంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చారని. సాధారణంగా ముఖ్యమంత్రి గారే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాం మనకున్న ఆనవాయితీ. ఈ పరిస్థితి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి రిలేషన్స్ చెడిపోయినాయో లేకపోతే స్ట్రెయిన్ అయినాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు పంపిస్తుంది ప్రతినిధిని? తన మాట కానీ తన అభిప్రాయాన్ని గౌరవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంపించింది. ఇది అంత కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆయనతో మాట్లాడితే బాగుండేది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి పేపర్లో ఏ విధంగా ఇచ్చారంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని భోజనానికి ఆహ్వానించారు, విజయవాడ వచ్చారని చెప్పేసి చూపిస్తున్నారు. సరే, అది పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, మాకు 10 సంవత్సరాల హక్కు ఉంది కదా, మేము హైకోర్టుని అక్కడే పెడతామని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి 2 నాలుకల ధోరణికి ఇదే ప్రత్యేక తార్కాణం. 27 లోపల ఉద్యోగస్తులు రాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని బెదిరించి, ఏది ఇక్కడ కావాల్సిన వసతులన్నిటి కూడా, టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి. కనీసం గవర్నమెంట్ మన చిన్నప్పుడు చూసేవాళ్ళం, బురద రోడ్లో నడుచుకుని వెళ్తే ఇంటి దగ్గర రాగానే చెంబుతో నీళ్ళు ఇస్తే కాలు కడుక్కోవాలి. అటువంటి పరిస్థితి ఉన్న సెక్రటేరియట్కి దాదాపు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ని మీరు తరలించేశారు. 27కి మీరు సాధించామని చెప్పేసి పూజలు చేసుకున్నారు, ఫంక్షన్ చేసుకున్నారు. తప్పులేదు, మనకు కావాల్సిందే. కానీ అదే సిద్ధాంతాన్ని మీరు ఇప్పుడు హైకోర్టుని ఎందుకు మీరు అమలు చేస్తలేరు? హైకోర్టు భవనం కట్టలేరా మీరు సాక్షాత్తు రాజధానిని 1 సంవత్సరంలో కట్టగలరని చెప్పి ప్రజలకు నమ్మించే మీరు ఒక హైకోర్టు భవనాన్ని ఈ హైదరాబాద్ మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో కట్టలేరని చెప్పి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీకు 10 సంవత్సరాల హక్కు ఉండగా రాజధాని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, అక్కడి నుంచి నడపడానికి, సెక్రటరీ అక్కడే ఉంచడానికి హక్కు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంత ఆదరాబాదరాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా బెదిరించి ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే సిద్ధాంతం ప్రకారం హైకోర్టు తీసుకున్నప్పుడు పక్క రాష్ట్రంతో చిన్న వివాదం వచ్చిందండి. మన నేబర్స్తో మంచిగా ఉండాల్సిన అవసరం అదొక మన సంస్కారం అది. సో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీకు ఏదైనా నిజంగా కారణం ఉంటే ఉండొచ్చు. కేవలం కారణం లేకుండా మాకు హక్కు ఉంది అదే చెప్పేసి వాళ్ళతో వివాదం పెట్టుకుంటున్నది కరెక్ట్ కాదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు
ప్రోయాక్టివ్గా దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. నేను పాస్టర్ గారిని ఒక ప్రశ్న సార్, 33,000 ఎకరాలు సరిపోవట్లేదేమో సార్, మరి అయినా మీరు సాక్షి బ్రదర్, మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరే 33,000 కాదు ఇంకో 10,000 ఎకరాలు కావాలని తీసేసుకోగలరు. ఆయన దగ్గర ఆ సిస్టమ్ ఆ మెకానిజం కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవడంలో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజు రంజాన్ పండుగ సాక్షి వ్యూవర్స్ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు సాక్షి టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్, అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బుచ్చిరాజు గారు హలో ఫైనల్ రైట్, ఓకే, వారికి కూడా ధన్యవాదాలు. ఇక గట్టు రామచంద్రరావు గారు, డాక్టర్ మల్లిరవి గారు, పిజే చంద్రశేఖర్ గారు, రఘురాజ్ బాబు గారు, పార్థసారథి గారు అనేక మంది మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.